Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, మనబడి నాడు నేడు ప్రోగ్రామ్ హిట్టా ఫ్లాపా ఎపిసోడ్లో చూద్దాం. దానికోసం ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఆ ఆబ్జెక్టివ్ని మీట్ అవ్వడానికి వీళ్ళు ఎంచుకున్న ఎగ్జిక్యూషన్ మోడల్ ఏంటి, ఆ ఎగ్జిక్యూషన్ మోడల్ మన ఆంధ్ర కాంటెక్స్లో అది సూటబుల్లా కాదా, అండ్ ఆ మోడల్ ఇప్పుడు దాకా తీసుకొచ్చిన అవుట్కమ్స్ ఏంటి, ఓకే ఇంప్లిమెంటేషన్ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి, దానికి వచ్చిన మంచి రెస్పాన్స్ ఏంటి, అండ్ క్రిటిసిజమ్స్ ఏంటి, డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ లైక్ టీచర్స్ వీళ్ళందరూ దాని మీద రిపోర్ట్ చేస్తున్న క్రిటిసిజమ్స్ ఏంటి అని చెప్పేసి ఒక టీం వెళ్ళి స్టడీ చేసింది గ్రౌండ్ లెవెల్లో డిఫరెంట్ స్కూల్స్ని. సో ఆ ఫైండింగ్స్ని, అబ్జర్వేషన్స్ని ఒక ఆర్టికల్లో పబ్లిష్ చేశారు. ఆ ఆర్టికల్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అందరూ దాన్ని డీటెయిల్గా చదవండి. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ముందు ఈ ఫ్యాక్ట్స్ ఏంటో చూసి ఇది స్టార్ట్ చేసిన ఆబ్జెక్టివ్కి ఇప్పుడు వీళ్ళు చూస్తున్న అవుట్కమ్స్కి ఇప్పుడు దాకా వచ్చిన రిజల్ట్స్కి మనం ఎగ్జామిన్ చేసి ఇది హిట్టా ఫ్లాపా అని చెప్పేసి లాస్ట్లో కన్క్లూడ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ దీని ఆబ్జెక్టివ్స్ చూస్తే దీనికి రెండు ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి మనకున్న 44,512 స్టేట్ రన్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ని మోడర్నైజ్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేయడం. అండ్ సెకండ్ది మనకున్న స్కూల్స్లో ఎన్ని ఉంచాలి ఎన్ని మూసేయాలి అని కూడా రేషనలైజ్ చేయడం కూడా ఈ ప్రోగ్రాంలో భాగంగా. సో ఇప్పుడు మనం స్టేట్ వైడ్ ఇన్ని స్కూల్స్, ఇన్ని వేల స్కూల్స్ని మోడర్నైజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్. టేకింగ్ ద ప్రాజెక్ట్ సైజ్ ఇంటూ కన్సిడరేషన్, ద ప్రోగ్రామ్ సైజ్ ఇంటూ కన్సిడరేషన్, ఇట్స్ అ హ్యూమంగస్ టాస్క్. సో దీన్ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయడానికి ఎలాంటి మోడల్ ఎంచుకున్నారు అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, వీళ్ళు సెంట్రల్గా మిషన్ కమాండ్ మోడ్లో ఇది అనుకున్నది చేసేయాలన్నట్టు వెళ్తున్నారా లేదా డీసెంట్రలైజ్డ్గా వెళ్తున్నారా? సో వీళ్ళు ఎంచుకున్న ఎగ్జిక్యూషన్ మోడల్ ఏంటి అంటే లోకల్ కమ్యూనిటీ బేస్డ్ మోడల్. సో దాని ప్రకారం ఏం జరిగిందంటే ఇప్పుడు ఎవ్రీ డిస్ట్రిక్ట్కి ఎడ్యుకేషన్ అథారిటీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి అండ్ ఎవ్రీ స్కూల్ విలేజ్ ఆ చుట్టుపక్కల పేరెంట్స్ వాళ్ళతో పేరెంట్స్ కమిటీ ఫామ్ చేసి వీళ్ళు గ్రూప్ లాగా ఫామ్ అవుతారనమాట. ఓకే, ఫామ్ అయ్యి ఆ స్కూల్కి ఏవే అవసరాలు ఉన్నాయి అని చెప్పేసి ప్రయారిటైజ్డ్ ఆర్డర్లో వాటిని అటాక్ చేస్తా, వాటి మీద ఖర్చు పెడతా, అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, అండ్ వీళ్ళు పనిచేస్తున్న మోడల్లో ఆ పనిచేస్తున్నప్పుడు ఏమైనా గ్యాప్స్ వస్తున్నాయా అవన్నీ మానిటర్ చేయడానికి మన సెక్రటేరియట్ వార్డ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా, వాళ్ళని ఆ గ్యాప్స్ ఫైండ్ అవుట్ చేసే ఏమన్నా వస్తే గ్యాప్స్ ఫైండ్ అవుట్ చేసే మెకానిజం కింద కూడా లూపింగ్ చేశారు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, మనకున్న డైవర్సిటీకి, మనకున్న డిఫరెంట్ రీజియన్స్కి, అండ్ ఎవ్రీ రీజనే కాదు ఈవెన్ ఎవ్రీ విలేజ్, ఎవ్రీ స్కూల్ లెవెల్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక స్కూల్లోనేమో ఫ్యాన్స్ లైట్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక స్కూల్లోనేమో మన ఫుడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కిచెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మెనీ ప్రాబ్లమ్స్. సో దాన్ని ఎన్కౌంటర్ చేయడానికి ఈ కమ్యూనిటీ బేస్డ్ మోడల్కి వెళ్తే ఆ పేరెంట్స్ అందరూ కలిసి వాళ్ళకి ఏది హై ప్రయారిటీ ఐటమ్ అనుకుంటారో దాన్ని వీళ్ళు ప్రయారిటైజ్ చేసి సాల్వ్ చేసేలాగా ఈ లోకల్ కమ్యూనిటీ బేస్డ్ మోడల్ని కాన్సెప్చువలైజ్ చేశారు. సో ఈ మోడల్ యూస్ చేస్తా వాళ్ళు ఇప్పుడు దాకా ఏమి రిజల్ట్స్ తీసుకొచ్చారు అంటే సెలెక్టెడ్ స్కూల్స్లో బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం, అంటే క్లీన్ ఎన్విరాన్మెంట్, టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, ఫర్నిచర్ ఫర్ బోత్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్, ఫ్యాన్స్ అండ్ లైట్స్ అండ్ గ్రీన్ చాక్ బోర్డ్స్, ఇలాంటివి కాకుండా ఒక మేజర్ అండ్ మైనర్ బిల్డింగ్ రిపేర్స్ ఏమైనా ఉంటాయి అవి చేస్తా వీళ్ళు దగ్గర 38,500 రఫ్లీ IFPs, మన ఫ్లాట్ ఇంటరాక్టివ్ ప్యానల్స్ ఉంటాయి కదా అవి, అండ్ 10,000 ఆడ్ స్మార్ట్ టీవీస్ని కూడా డిఫరెంట్ స్కూల్స్లో అక్రాస్ ద స్టేట్ ఇన్స్టాల్ చేశారు. ఓకే, ఈ మోడల్ యూస్ చేస్తా. సో ఈ మోడల్ యూస్ చేస్తా ఇంకో జరిగిన బెనిఫిట్ ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ వీళ్ళు కోట్ చేశారు. ఒక స్కూల్లో పిల్లలకి సెమీ రెసిడెన్షియల్ స్కూల్లో వాళ్ళకి అక్కడ బట్టలు ఉతుక్కునే ఫెసిలిటీస్ సరిగ్గా లేక వాళ్ళు మళ్ళీ స్కూల్కి వాళ్ళ ఇంటికి ఎప్పుడైతే వెళ్తారో అప్పటిదాకా ఆ డర్టీ క్లాత్స్ కానీ సాయిల్డ్ క్లాత్స్ అన్నీ ఒక చోట ఉంచుకోవడం వల్ల ఇన్సెక్ట్స్ అవన్నీ వస్తా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారంట. సో పేరెంట్స్ ఎప్పుడైతే ఇది టాప్ ప్రయారిటీగా వాళ్ళు రిపోర్ట్ చేశారో దీన్ని హై ప్రయారిటీతో దానికి సంబంధించిన ఫెసిలిటీస్ లైక్ ధోబీ గార్డ్స్ అయినా అక్కడ అరేంజ్ చేశారంట. ఇంకొకటి అగైన్ మన లోకల్ బేస్లో అటానమీని ఎప్పుడైతే ఇచ్చేస్తారో వాళ్ళు హ్యాక్స్ కనుక్కోవడానికి వాళ్ళకి ఆ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఓకే, వాళ్ళు ఏం చేశారు, ఒక స్కూల్లో సమస్య ఏంటంటే పేరెంట్స్ అందరినీ ఒక చోటకి పిలిచి స్కూల్కి వాళ్ళతో డిస్కస్ చేయడం, వాళ్ళకి కమ్యూనికేట్ చేయడానికి రావడానికి వాళ్ళకి ఇబ్బంది అంట, బికాస్ ఆఫ్ ఇట్స్ వెరీ ఇంటీరియర్ నేచర్, చాలా డీప్గా రూరల్ ఏరియాలో ఉండడం వల్ల. అందుకని వాళ్ళు ఏం హ్యాక్ కనుక్కున్నారంటే ఈ పేరెంట్స్ అంతా సంతలు ఉంటాయి కదా, మన వీక్లో ఒకరోజు సంతల్లా జరుగుతాయి కదా మార్కెట్కి, అక్కడికి వెళ్తారు కాబట్టి మనం అక్కడికి వెళ్ళి
మన స్కూల్ సంబంధించిన అప్డేట్స్ కమ్యూనికేషన్ అక్కడ షేర్ చేద్దాం, అక్కడ ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఫిగర్ అవుట్ చేసి సక్సెస్ఫుల్గా అక్కడ కలిసి వాళ్ళు డిస్కస్ చేసుకుంటా వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నారంట. ఆన్ ద అదర్ హ్యాండ్ ఈ మోడల్కి డౌన్ సైడ్ ఏంటి, ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ డిపెండెన్సీ అనేది ఒక స్టేక్ హోల్డర్ మీద ఉన్నప్పుడు ఆ స్టేక్ హోల్డర్ టర్న్ అప్ అవ్వలేదనుకోండి, దట్ మోడల్ విల్ ఫాల్ ఫ్లాట్. ఇన్ ద సేమ్ వే విజయనగరం డిస్ట్రిక్ట్లో కూడా ఇక్కడ ఆ పేరెంట్స్ కమిటీలో ఉన్న పేరెంట్స్ టర్న్ అప్ అయ్యేవాళ్ళు కాదంట. ఓకే, సో ఆబ్వియస్లీ అక్కడ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా స్టక్ అయ్యే పరిస్థితి. సో యాజ్ అ మోడల్ ఇఫ్ యూ సీ దిస్ ఈస్ ద అప్ సైడ్ యాజ్ వెల్ యాజ్ దిస్ ఈస్ ద డౌన్ సైడ్. సో ఇట్ ఈస్ ఎవిడెంట్లీ కమింగ్ అవుట్. ఓకే, సో విత్ దాట్ బీయింగ్ సెడ్ దీనికి వచ్చిన క్రిటిసిజమ్స్ ఏంటి, ఓకే, అసలు ఇంకా డీటెయిల్డ్ క్రిటిసిజమ్స్ ఏంటి, ఇప్పుడు దాకా అసలు 3 phases ఎగ్జిక్యూట్ చేయాల్సిన ఈ ప్రోగ్రామ్ సో బ్రాడ్లీ 3 phases చేయాలని చెప్పేసి డిజైన్ చేసుకున్నారంట. సమ్వేర్ అరౌండ్ 15,700 schools ఫస్ట్ ఫేజ్లో, 3,700 రఫ్లీ crores బడ్జెట్తో ఫస్ట్ ఫేజ్లో చేయాలి. సెకండ్ ఫేజ్లో 17,900 schools విత్ 8,100 crores బడ్జెట్. థర్డ్ ఫేజ్లో మిగిలిన స్కూల్స్ విత్ 4,700 crore బడ్జెట్. ఓకే, ఇది ప్లాన్ అనమాట. సో దీనికి వచ్చే క్రిటిసిజమ్స్ ఏంటి అంటే సమరీ ఒక 3 to 4 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ది గవర్నమెంట్ అథారిటీస్ వాళ్ళకి సామర్థ్యానికి కుదిరిన దానికన్నా వీళ్ళు ఎక్కువ సైన్అప్ చేశారు. సో మొత్తం ఇన్కోహరెంట్గా కెయాటిక్గా అయిపోయింది. వాళ్ళు ప్రైమరీ స్కూల్ సిస్టమ్ని వీళ్ళు డిస్టర్బ్ చేసేస్తున్నారు అని చెప్పేసి ఒక కంప్లైంట్ వస్తుంది. సో దానికి వాళ్ళు ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు అంటే, సెకండ్ ఫేజ్లో భాగంగా స్కూల్స్లో క్లాస్ రూమ్స్ వాళ్ళని డెమాలిష్ చేసి మళ్ళీ కొత్తవి కట్టాలనేది ప్లాన్. వాళ్ళకి ఫండ్ షార్టేజెస్, అథారిటీస్కి ఫండ్స్ రావాల్సిన టైంకి రాకపోవడం వల్ల వాళ్ళకి ఆ కొత్త క్లాసెస్ కన్స్ట్రక్ట్ చేయలేక ఉన్నాయి డిస్ట్రక్ట్ చేసేసి అవి అట్లా స్టక్ అయిపోయి ఉన్నాయంట. ఓకే, సో దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ దట్ దే ఆర్ కోటింగ్. సెకండ్ ఏంటంటే, టీచర్స్ మారల్ దెబ్బతింటుందంట. వాళ్ళకి కావాల్సిన ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అవన్నీ చేయకుండా ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతుంటే వాళ్ళకి మారల్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసి దాన్ని ఆ స్పిరిట్తో వాళ్ళు డ్రైవ్ చేసే మారల్ ఉండట్లేదంట. సో దట్ ఈస్ అనదర్ క్రిటిసిజం దట్ దిస్ ఇనిషియేటివ్ ఇస్ ఫేసింగ్. అండ్ ఇంకొకటి, మనకున్న రఫ్లీ అరౌండ్ 36,000 ప్రైమరీ స్కూల్స్లో 12,300 రఫ్లీ ఇవన్నీ సింగిల్ టీచర్ స్కూల్స్ అంట. ఓకే, సో ఈ సింగిల్ టీచర్ స్కూల్స్ని వీళ్ళు ఒకవైపు మూసేయిస్తా అట్ ద సేమ్ టైం ఈ ఇన్కోహరెంట్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ వల్ల రఫ్లీ అరౌండ్ 3.26 lakh స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అయిపోయారంట. సో దిస్ ఈజ్ అనదర్ క్రిటిసిజం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ చేసే పాయింట్ ఏంటి, పిల్లలు అసలు స్కూల్కి రాకపోతే అనేది ఒక అనదర్ కంప్లైంట్ దట్ దిస్ స్టడీ ఈజ్ హైలైటింగ్. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. ఓకే, అసలు ముందు ఆబ్జెక్టివ్ ఏంటి, స్కూల్స్ని మనకున్న గవర్నమెంట్ స్కూల్స్ మోడర్నైజ్ చేయడం అండ్ ఎన్ని ఉండాలి ఎన్ని ఉండకూడదు అని చెప్పేసి రేషనలైజ్ చేయడం. వాటికి ఎగ్జిక్యూట్ చేయడానికి వీళ్ళు ఎంచుకున్న మోడల్ ఏంటి, లోకల్ కమ్యూనిటీ బేస్డ్ మోడల్. ఓకే, దానికి అప్ సైడ్స్ ఏంటి, న్యూయాన్స్డ్ వేలో అక్కడ ప్రాబ్లమ్స్ని ఎవ్రీ స్కూల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ని ఇది పేరెంట్స్ని స్టేక్ హోల్డర్స్గా లూపింగ్ చేసుకోవడం వల్ల ఏది హై ప్రయారిటీ ఏది లో ప్రయారిటీ అని చెప్పేసి వీళ్ళతోనే డిసైడ్ చేసుకొని ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తా దాన్ని సాల్వ్ చేయడం. డౌన్ సైడ్ ఏంటి అంటే, ఈ పేరెంట్సే టర్న్అప్ అవ్వకపోతే ఆ మోడల్ అక్కడ స్టక్ అయిపోయి ఫ్లాట్గా పడిపోయే ఛాన్సెస్ మనం ఈ మోడల్ డిజైన్ గురించి కూడా చూసాం. దాని నుంచి వచ్చిన క్రిటిసిజమ్స్ ఏంటో కూడా చూసాం. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. సో ఇప్పుడు మనం ఇది హిట్టా ఫ్లాపా అని చెప్పి డిసైడ్ చేయాలి అంటే మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ అసలు ఈ ఆబ్జెక్టివ్ చూస్తే 45,000 చిల్లర్ స్కూల్స్ని మోడర్నైజ్ చేయడం అనేది ఇట్స్ అ హ్యూజ్ టాస్క్. ఓకే, అంటే ఒక 10 స్కూల్సో 20 స్కూల్సో కాదు, ఇట్స్ అ హెర్క్యూలియన్ టాస్క్ అక్రాస్ రీజన్స్. ఓకే, అండ్ ద నేచర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆర్ ద ప్రోగ్రామ్ ఇస్, ఏ స్కూల్కి అన్ని స్కూల్స్కి ఇదే ప్రాబ్లం ఉంది, దీనికి ఇదే అటాక్ చేయాలి, దీనికి పర్టికులర్ టైం లైన్ అని చెప్పే నేచర్ ఈ ప్రాబ్లమ్ది కాదు. ఈ ప్రోగ్రాంలో ఉన్న ఇన్హరెంట్ క్వాలిటీ ఏంటంటే, ఇన్హరెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే, ఆ స్కూల్కి ఒక్కొక్క సమస్య ఉంటుంది, అది డీల్ చేయాలనేది ముందు. అసలు ఇది ఇస్ ద మోస్ట్ స్కేరీ ప్రాబ్లం. చాలామంది ప్రాబబ్లీ దీన్ని అడ్రస్ చేయకుండా పక్కన పడేసిన దానికి కారణం ఇది కూడా ఒకటి అయి ఉండొచ్చు. అరే ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క సమస్య ఉంటుందిరా, అన్నిటినీ చేయాలి అంటే ఇది ఎట్లా కుదిరిద్ది, ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది, దీని బదులు ఇంకోటి ఏదన్నా మనం చేసేసి చెల్లు దులిపేసుకుందాం అన్న యాటిట్యూడ్ ఎవరైనా చూపించినా అది ప్రాబబ్లీ జస్టిఫై అయ్యే సైజ్ ఆఫ్ ప్రాబ్లం అనమాట. సో ముందు దీన్ని సైన్ అప్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్, కీపింగ్ పాలిటిక్స్ అసైడ్. ఆన్ ద అదర్ హ్యాండ్ సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటి, రేషనలైజ్ చేస్తున్నారు స్కూల్స్ని, అంటే ఎన్ని ఉండాలి ఎన్ని ఉండకూడదని. ఫ్రెండ్స్, ఇది చాలామంది టీచర్స్ని రిక్రూట్ చేసుకోకుండా, ఒకవేళ టీచర్స్ని రిక్రూట్ చేసుకోవడం అనేది ఎజెండా అయిందనుకోండి, స్కూల్స్ని పెంచుకుంటా పోవచ్చు. కానీ నిజంగా
అది చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిద్దా, లేదా అసలు పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కావాలంటే సింగిల్ టీచర్స్ ఉంటే మంచిదా, సబ్జెక్ట్ టీచర్స్ ఉంటే మంచిదా అనే ఫండమెంటల్ ప్రిన్సిపల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే సబ్జెక్ట్ టీచర్స్ ఉండడం మంచిది. సో దేర్ ఫోర్ వాళ్ళు ఏం చేశారు, క్లాస్ 3 అండ్ క్లాస్ 5 దాకా వీళ్ళందరినీ తీసుకెళ్ళి హై స్కూల్లో కలిపేశారు. దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మీరు జస్ట్ యాజ్ అన్ అవుట్ సైడర్ థింక్ చేయండి. దానివల్ల హై స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళు ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళ రిసోర్స్ యూటిలైజేషన్ కూడా ఎఫెక్టివ్గా జరిగే ఛాన్సెస్ ఇక్కడ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నారు, విచ్ ఈస్ అ గుడ్ థింగ్. ఓకే, దట్ అంటే మనకున్న రిసోర్సెస్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కనిపిస్తుంది. కానీ ఇది ఎక్కడా కూడా ఎవరో లైవ్లీహుడ్ని డిస్టర్బ్ చేయాలి అనే యాంగిల్ నాకు కనిపించట్లా. ఓకే, అండ్ ఐ డోంట్ థింక్ గవర్నమెంట్ ఎక్కడ కూడా స్కూల్స్ని ఈ మనబడి నాడు నేడు ప్రోగ్రామ్ కింద ఫైర్ చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. కొత్త టీచర్స్ రిక్రూట్ చేసుకోకుండా ఆపారు అనే క్రిటిసిజం ఉంది, కానీ టీచర్స్ని ఫైర్ చేశారనేది లేదు. సో దేర్ ఫోర్ ఎఫిషియంట్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న స్కూల్స్ని క్లోజ్ చేసేయడంలో స్టేట్ ఎక్స్చెకర్ మనీ ఆప్టిమల్గా యూటిలైజ్ అవడమే నాకు కనిపిస్తుంది. సో నాకు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు కూడా దోస్ ఆర్ నా దృష్టిలో గ్రీన్. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ మోడల్కి వస్తే మనకి ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క సమస్య ఉండి డిఫరెన్షియేటెడ్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ స్కేల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఈ లోకల్ కమ్యూనిటీ బేస్డ్ మోడల్ వెళ్ళడం అనేది నా దృష్టిలో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఓకే, సెంట్రల్గా కూర్చొని ఒక కమాండ్ సెంటర్ లాగా ఇదిగో ఈ టైం నుంచి ఈ టైం దాకా ఇది అయిపోవాలి, ఈ టైం నుంచి ఈ టైం దాకా అయిపోవాలి అంటే దట్ విల్ అబ్సల్యూట్లీ మిస్ఫైర్. అసలు ఎంటైర్ పర్పసే డిఫీట్ అయిపోద్ది. కొంచెం లేట్ అయినా కానీ, హికప్స్ వచ్చినా కానీ లోకల్ బేస్డ్ కమ్యూనిటీ మోడలే బెటర్. ఓకే, దట్స్ మై టేక్. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన క్రిటిసిజమ్స్ని ఎగ్జామిన్ చేస్తే ఫస్ట్ది గవర్నమెంట్ కేపబిలిటీ కన్నా వీళ్ళు ఎక్కువ సైన్అప్ చేసేసుకొని ఆవేశంగా వెళ్ళిపోతున్నారు. సో దానివల్ల మొత్తం కేయాటిక్గా మారిపోయింది అనేది వీళ్ళు అంటున్నారు, చూసారా. సో ద ఆన్సర్ ఇస్ ద క్వశ్చన్ ఇస్ పార్ట్లీ జస్టిఫైడ్ అండ్ పార్ట్లీ నాట్ కంప్లీట్లీ జస్టిఫైడ్ అంటాను. ఎందుకంటే ముందు 45,000 స్కూల్స్ని మోడర్నైజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ జోక్. ఓకే, ఒక 5-year టర్మ్లో అయిపోయింది అనే అంబిషన్ పెట్టుకున్నా కూడా ఒకవేళ మనకి 2 years కోవిడ్ వచ్చింది. ఓకే, కీపింగ్ పాలిటిక్స్ అసైడ్ ఏ పార్టీ సైన్అప్ చేసినా కూడా దాన్ని ఈ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేసి 5 yearsలో క్లోజ్ చేయాలి అనేది ఇట్ విల్ బి టూ అంబిషియస్ టార్గెట్. దానికి తోడు కోవిడ్ వచ్చింది కాబట్టి ఐ థింక్ దిస్ ఈస్ బౌండ్ టు స్ట్రెచ్ ఫర్ సమ్ మోర్ ఇయర్స్. ఓకే, ఎంతో నేను చెప్పలేను, ఐ డోంట్ హ్యావ్ ఎ నంబర్. బట్ వీళ్ళు కుదిరిన దానికన్నా ఎక్కువ సైన్అప్ చేశారు అనే ఇంప్రెషన్ రావడం ఐ థింక్ ఇట్స్ అ ఫేర్ థింగ్. బికాస్ ఆ డెస్ట్రాయ్ చేసిన క్లాసెస్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయకుండా అలాగా ప్లెయిన్గా అలా వదిలేసిన సిచ్యువేషన్ వీళ్ళు రిపోర్ట్ చేసినట్టుగా ఉంటే దట్ విల్ బీ అ బ్యాడ్ థింగ్ అట్ దట్ పర్టికులర్ స్కూల్. సో దేర్ ఫోర్ అండ్ దట్ టు వాళ్ళు ఫండ్ షార్టేజ్ అని చెప్పేసి అంటున్నారంట. లోకల్ అథారిటీస్ ఎందుకని దీన్ని ఇంకా కన్స్ట్రక్ట్ చేయలేదంటే ఫండ్ షార్టేజ్ అంటున్నారు కదా. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ టు పే అటెన్షన్ టు. ఓకే, డిస్ట్రాయ్ చేసిన క్లాసెస్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయకుండా ఆపేశారు అంటే ఫండ్ షార్టేజెస్ ఈజ్ అన్ ఇమీడియట్ ప్రాబ్లమ్ దట్ నీడ్స్ టు బి అడ్రెస్డ్. లేదంటే వాళ్ళ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళకి అప్పుడు దాకా ఉన్నది అరే ఇన్ని రోజులు అది ఇది కాకుండా ముందు కనీసం ఏదో ఒకటి ఉంది ఇప్పుడు మొత్తానికే లేదు అన్న ఇంప్రెషన్ క్రియేట్ కాకుండా ఉండాలి అంటే ఆ ఫండ్ షార్టేజ్ షుడ్ హ్యావ్ బీన్ టేకెన్ కేర్. దట్ ఈస్ అ క్లియర్లీ కమింగ్ అవుట్ యాజ్ అ మేజర్ క్రిటిసిజం విచ్ హ్యాస్ టు బీ టేకెన్ అండ్ రెస్పాండెడ్ ఇమీడియట్లీ. అండ్ ఇంకోటి, ఇప్పుడు మనకి సమ్వేర్ అరౌండ్ సింగిల్ టీచర్ స్కూల్స్, 2 teacher స్కూల్స్ కలిపి రఫ్లీ అరౌండ్ 39,000 ప్రైమరీ స్కూల్, 36,000 ప్రైమరీ స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో మీరు చెప్పండి, సింగిల్ టీచర్ స్కూల్తో సింగిల్ టీచర్తో ఎడ్యుకేషన్ వాళ్ళకి చెప్పిస్తే బాగుంటుందా, మంచిదా, లేదా సబ్జెక్ట్ టీచర్స్ని పెట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ చెప్తే వాళ్ళకి బాగా నేర్చుకునే రిలేటివ్గా చూస్తే మంచి అవుట్కమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కడ ఎక్కువ ఉంటాయి? సెకండ్ దాంట్లోనే ఉంటాయి కదా. సో దేర్ ఫోర్ క్లాస్ 3 నుంచి క్లాస్ 5 దాకా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ దే ఆర్ క్లోజింగ్ ఇట్ డౌన్ విచ్ ఎవర్ క్లాసెస్, అండ్ వాళ్ళు ఈ హై స్కూల్స్లో మర్జ్ చేస్తున్నారు అన్నారు కదా, అది ఇన్ ప్రిన్సిపల్ దట్స్ ద రైట్ థింగ్ టు డూ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూటిలైజేషన్ పెరుగుతుంది అండ్ టీచర్స్ యూటిలైజేషన్ పెరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది ఓవరాల్ ఎడ్యుకేషన్ డెలివరీ సిస్టంలో. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ వీళ్ళు కనుక ఒకవేళ ఉన్న టీచర్స్ని ఫైర్ చేస్తూ ఉంటే ప్రాబ్లీ దట్ కుడ్ హ్యావ్ బీన్ అనదర్ ఆస్పెక్ట్. కానీ వీళ్ళు ఎవరిని ఫైర్ చేయట్లేదు, ఉన్న వాటిని బెటర్గా ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఐ డోంట్ సీ ఎనీ డీమెరిట్ దేర్. సో ఐ డోంట్ థింక్ దట్స్ అ క్రిటిసిజం దట్ హ్యాస్ గాట్ అ సీరియస్ వెయిటేజ్ వెన్ ఇట్ కమ్స్ టు క్లోజింగ్ డౌన్ ఆఫ్ స్కూల్స్ యాజ్ లాంగ్ యాజ్ ఈ హై స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ టీచర్స్ ద్వారా డెలివర్ అవుతుంటే ఐ డోంట్ థింక్ దట్స్ గోన్ బి అ ప్రాబ్లం.
అండ్ లాస్ట్లీ టీచర్స్కి ప్రమోషన్స్ ఇవ్వక, శాలరీస్ ఇవ్వక వాళ్ళ మోరల్ దెబ్బతింటుంది అంటున్నారు కదా. ఐ థింక్ సంబడి హూ సిట్టింగ్ ఎట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ లెవెల్ ఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఈవెన్ ఫర్ ద మ్యాటర్ సీఎం, ఇప్పుడు మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. లెట్స్ సే మనం బిజినెస్ రన్ చేస్తున్నాం, కస్టమర్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఫస్ట్ ఎవరి ప్రాబ్లమ్స్ మనం అడ్రస్ చేస్తాం? ఇట్స్ నాట్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. సో వాట్ ఐ అండర్స్టాండ్ హియర్ ఇస్, ఈయన సీఎం గారు అవ్వచ్చు లేకపోతే హిజ్ మెషనరీ, దే హ్యావ్ డిసైడెడ్ టు ప్రయారిటైజ్ కస్టమర్స్ ప్రాబ్లమ్స్. ఇక్కడ కస్టమర్స్ ఎవరు? స్కూల్ పిల్లలు, స్కూల్ పేరెంట్స్, పిల్లల పేరెంట్స్. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకుందాం, దాని తర్వాత వీళ్ళ దగ్గరకు వద్దాం అన్నది అన్న థాట్ ప్రాసెస్ కనిపిస్తుంది. ఇంకొకటి, అరే వీళ్ళకి మనం ఆల్రెడీ వీళ్ళు చేసే పనికి చాలా ఎక్కువ శాలరీసే వీళ్ళకి ఇస్తున్నాము, సో వీళ్ళది కాదు సమస్య, అసలు మనం అడ్రస్ చేయాల్సింది వీళ్ళది అని చెప్పేసి ప్రయారిటైజ్ అయినా చేసుకునొచ్చు. ఈ రెండింటిలో ఏది రైట్ రాంగో నాకు తెలీదు. దిస్ హ్యాస్ టు బి ఆన్సర్డ్ బై ఆనరబుల్ సీఎం, ఓకే, ఆర్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్. బట్ దీస్ ఆర్ ద 2 థాట్ ప్రాసెస్ దట్ ఆర్ క్లియర్లీ కమింగ్ అవుట్. సో ఓవరాల్గా ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ ఇప్పుడు దాకా జరిగింది హిట్టా ఫ్లాపా అంటే, హిట్ అనేది గ్రీన్, ఫ్లాప్ అనేది రెడ్ అంటే నేను యాంబర్ అంట. అంటే ఏంటంటే ఇది హిట్ కాదు, ఫ్లాప్ కాదు, ఇట్ నీడ్స్ అటెన్షన్ టు టేక్ ఇట్ ఇన్ ద రైట్ స్పిరిట్ అండ్ సీ ద ఫ్రూట్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఎందుకంటే నా జస్టిఫికేషన్ సింపుల్గా ఒక లైన్లో ఏంటి అంటే, ఇట్స్ అ హ్యూజ్ టాస్క్. కోవిడ్ వచ్చింది, 3 yearsలో ఇంత పెద్ద ప్రోగ్రామ్ని ఎండ్ టు ఎండ్ ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఐ థింక్ ఇట్ వుడెంట్ బి రీజనబుల్ టు ఎక్స్పెక్ట్ కంప్లీట్ ఫ్రూషన్. అట్ ద సేమ్ టైం బాటిల్ నెక్స్ కూడా వీళ్ళు ఫోర్సీ చేసుంటారు కాబట్టి ఇంత న్యూయాన్స్ లెవెల్లో ఎగ్జిక్యూషన్ జరగాలి అనుకున్నప్పుడు విత్ లోకల్ కమ్యూనిటీ బేస్డ్ మోడల్, ఫండ్స్ షార్టేజెస్ లేకుండా చేసుకొని ఉండాలి. బికాస్ దట్ విల్ నాట్ గివ్ అ గుడ్ ఇంప్రెషన్ టు ద చిల్డ్రన్ యాజ్ వెల్ యాజ్ ద పేరెంట్స్ టు సీ దేర్ క్లాసెస్ బీయింగ్ డెస్ట్రాయిడ్ అండ్ నాట్ బీయింగ్ రీకన్స్ట్రక్టెడ్. ఓకే, సో విత్ దాట్ ఫ్రెండ్స్, నా దృష్టిలో ఇది యాంబర్. ఓకే, ఇదో సేఫ్ సైడ్గా చెప్తున్నట్టు మీరు అనుకుంటే నేనేం చేయలేను. బట్ లుకింగ్ ఎట్ ద స్కేల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ as well as the way it is producing at least reasonable infrastructure related developments in selected schools, I think this is going in the right direction. Seriousness has to be maintained and attention అనేది వీళ్ళకి కంపల్సరీ కావాలి ప్రోగ్రామ్కి. సో బిఫోర్ వీ కన్క్లూడ్ ఫ్రెండ్స్, నా దృష్టిలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ కానీ, ఎన్ని స్కూల్స్ ఉంచాలి తీసేయాలి, వీటన్నిటికీ మించి ఫైనల్గా మనం చూడాల్సింది ఏంటి అంటే, మన పిల్లల లెర్నింగ్ అవుట్కమ్స్. లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళు మంచి లెర్నింగ్ అవుట్కమ్స్లోకి ట్రాన్స్లేట్ అవ్వకపోతే అదంతా బూడిదలో పోసిన పన్నీరే. సో మన ఫోకస్ లెర్నింగ్ అవుట్కమ్స్లో నుంచి పక్కకు జరగకూడదు. ఇలాంటి ఎన్ని ప్రోగ్రామ్స్ వచ్చినా కూడా మనం వాటి రిజల్ట్స్ టైం టు టైం ఎలా ఉన్నాయని మానిటర్ చేసుకుంటా మన ఫైనల్ అసెస్మెంట్ షుడ్ బి ఆన్ లెర్నింగ్ అవుట్కమ్స్. అక్కడే మనం డిసైడ్ చేయాలి ఏ ప్రోగ్రామ్ ఫైనల్గా ఇది రైటా రాంగా అని చెప్పి, అంటే మంచి జరిగిందా చెడు జరిగిందా అని చెప్పేసి. సో దాట్స్ మై ఓవరాల్ టేక్ ఫ్రెండ్స్. మీ ఒపీనియన్ ఏంటి? ఈ ప్రోగ్రామ్ హిట్టా ఫ్లాపా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్.